మన బలహీనులమైనప్పుడు వచ్చి తన రక్తము తన శరీరమునిచ్చి తన మాటల ద్వారా ధైర్యపరిచి ఆదరించి మనల్ని లేవనెత్తినాడు. ఏ మనిషి అన్ని కాలములలో బలవంతుడుగా బ్రతకలేడు. బలముగా ఉన్నప్పుడు నేను బలముగా ఉన్నాను అనుకుంటాడు, కానీ బలహీన స్థితులను మన జీవితంలో ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ గారు వైద్యం చేస్తారు. వారికి మనము కృతజ్ఞతలు చెప్పాలి. బంధువులు వస్తారు, పరామర్శిస్తారు, కృతజ్ఞతలు చెప్పాలి. బలమిచ్చేది ఎవరు తండ్రి? వచ్చి పరామర్శించి వెళ్ళగలరు, కానీ బలమిచ్చేది ఎవరు తండ్రి? ప్రాణమిచ్చేది ఎవరు తండ్రి? ప్రాణం పోతుంటే నిలవబెట్టేది ఎవరు తండ్రి? బైబిల్లో వ్రాయబడింది, ఒకని ఆయుష్ 70 ఏండ్లు, అధిక బలమున్న ఎడల 80 ఏండ్లు. ఆ 70 ఏండ్లైనా నరుని ఆయుష్ అన్నావు కదా. బ్రతకడానికి బలము లేని పరిస్థితులు లేనందువలననే శక్తి తగ్గిపోయి, లేకుండా పోయి, శూన్యమైపోయి, అనగా బ్రతకడానికి కూడా కొంత శక్తి కావాలి, అది కూడా లేనివాడు ప్రాణం పోతుందని మనం ఎరుగుదుము. కానీ మనల్ని ఎన్నిసార్లు, నన్నెన్నిసార్లు, నిన్నెన్నిసార్లు, మనలో ఒక్కొక్కరిని ఎన్నెన్నిసార్లు దేవుడు బలపరిచాడు. అందుకోసమే ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు, అనుభవం కలిగిన వాడు, గొప్ప బోధకుడు, సేవకుడు, ప్రయాణాలు చేసేవాడు, నిత్యము ప్రయాణాలే, ఉపవాసాలు చేసేవాడు. జైల్లో ఉన్నాడు, సేవ చేస్తుంటే బంధించి తీసుకెళ్ళి రోమన్ గవర్నమెంట్ వారు జైల్లో వేశారు ఆయన్ని, కొరడాలతో కొట్టారు ఆయన్ను. ఎన్నో రాత్రులు నిద్ర లేదు, ఎన్నో దినాలు భోజనము లేదు. అయినా దేవుని వైపు చూచాడు. నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తము చేయగలను. నిరాశలోకి వెళ్ళిపోలేదు, కానీ సమస్తము చేయగలను చెప్పి ఆసియా ఖండంలో, ఐరోపా ఖండములో సువార్తను బోధించి 14 పత్రికలు బైబిల్ గ్రంథములో రాసి వెళ్ళిపోయాడు. ప్రభు ప్రాణమిచ్చినందుకు ఆయన బలి సార్థకమైనది. పౌల్లాటి, మనలాటి అనేకుల జీవితాల్లో ఆయన తన బలమును నింపాడు. అందుకనే బలహీనులు ఎవరైనా సరే మీ బలము కొరకు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే, సిలువ దగ్గరకు వచ్చినట్లయితే, సిలువ ధ్యానములలో ఏకీభవిస్తే నీకు కావలసిన బలము, ఆత్మకు కావలసిన బలము, మనస్సుకు కావలసిన బలము, శరీరమునకు కావలసిన బలము, పాపములను జయించే బలము, సాతానును జయించే బలము, లోకాన్ని జయించే బలము దేవుడిస్తాడు.